హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజైతే తక్కువ నూనెతో చేపల వేపుడు అయితే చేసి చూపించబోతున్నానండి. ఇది పప్పు చారు పక్కన నంచుకుంటానికి చాలా బాగుంటుంది, సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియో అయితే చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే చేప ముక్కలు ఉప్పు వేసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా ఫ్రైకి అయితే సన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే దీనికి మసాలా పోసుకోవడానికి ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, కారం టేబుల్ స్పూను, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, మిరియాల పొడి, ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్. ఇప్పుడు ఒక చెక్క నిమ్మకాయ అయితే పిండేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఎలా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న మసాలా మొత్తం ఒక్కొక్క ముక్కకైతే అప్లై చేసుకోవాలి. ముక్కలకి మసాలా అయితే అప్లై చేసాం కదా, ఒక అరగంట అయితే పక్కకు పెట్టేసుకోవాలి. అప్పుడు ముక్కలకి మసాలా అన్నది పడుతుంది. లేదంటే 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవాలి. చేప ముక్కలు అయితే అరగంట అయితే పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ పోసుకుందాము. ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఆయిల్ అనేది వేడైపోయింది కదా, మనం ఇందులోకి ఎన్ని ముక్కలు పడతాయో అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి వైపుకైతే తిప్పేసుకున్నాం చేప ముక్కని. ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత తిప్పుకొని మళ్ళీ ఇంకొక సైడ్ తిప్పుకున్నాము. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయినాయి కదా, తీసేసుకున్నాము. ఒక టిష్యూలోకి అయితే వేసేసుకున్నాము. తక్కువ ఆయిల్తోనే చేప వేపుడు అయితే అయిపోయింది. మనం ఈ నూనె ఎందుకు వాడం కాబట్టి అందుకని కొద్దిగా పోసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా నల్లగా ఉండి అని అనుకోవద్దు. ఇలా అనుకుంటే ఇప్పుడైతే రాలిపోతుంది నల్లగా ఉన్నది. ఇదిగో చూడండి, చల్లారిపోయిన తర్వాత రాలిపోతే ఎలా చక్కగా వచ్చిందో. ఇప్పుడైతే వేరే ప్లేట్లో వేసేసుకుందాము. చేపల వేపుడు పప్పు చారులోకి పక్కన నంచుకుంటానికి అయితే చాలా బాగుంటుంది, సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడైతే దీనికి ఉల్లిపాయలు గార్నిష్ చేసుకుందాము. మన చేపల వేపుడు చూడండి ఎంత చక్కగా గార్నిష్ చేశాను. మీకు ఒక ముక్క కూడా తుంచి చూపిస్తాను ఎంత స్పైసీగా వచ్చిందో. సింపుల్గా మీరు కూడా ఆయిల్ తక్కువతో ఇలా ట్రై చేయండి. నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని ఫాలో చేయండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను. రెసిపీ విత్ ఉషా.